ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు సంఘ వాగ్దానముగా దేవుడు మనకు ఈ మాట ఇచ్చాడు. నాడు ఇశ్రాయేలు సంఘము లేక ఇశ్రాయేలు సమాజమును గూర్చి దేవుడు చెప్పినటువంటి మాటలు మనము ఈ అధ్యాయంలో చదవగలం. కాబట్టి నాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు నాటి ఇశ్రాయేలు లేక యూదా సమాజానికి లేక యూదా సంఘానికి దేవుడు చెప్పినటువంటి మాట నేడు మరి దేవుడు ఔకులో ఉన్నటువంటి హెబ్రోను సంఘముతో కూడా దేవుడు ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియజేసేదను అనే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ వాగ్దానము మనము చేపట్టి మనము చేయవలసినటువంటిది ఏంటంటే సంఘముగా ప్రార్థన చేయవలసిన వారమంటున్నాం. దేవుడు సంఘానికి ఇచ్చిన భారం ఏమిటంటే ప్రార్థన. కాబట్టి మనము అధికముగా ప్రార్థన కలిగినటువంటి వారంగా అనగా దేవునితో సహవాసము కలిగినటువంటి వారంగా ఉండగలిగినప్పుడు దేవుడు ఇక్కడ తను చెప్పినట్లుగా గ్రహింపలేని ఉత్తరం ఇచ్చేదనే మాట చెప్పాడు. తర్వాత నీవు గ్రహింపలేని గూఢమైనటువంటి సంగతులను కూడా దేవుడు తెలియజేస్తాను. కాబట్టి ఈ సంవత్సరం సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ భారం ఏమిటంటే ప్రార్థన భారం. అనగా సంఘం అనగా ఈ రీతిగా సంఘ ప్రార్థన వరకు మాత్రమే కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి గృహాల్లో మరి మనం సమయం దొరికిన కొలది మరి కుటుంబంగా మరి వ్యక్తిగతంగా కూడా ప్రార్థన సహవాసాన్ని ప్రభుతో కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇక 33వ అధ్యాయము చాలా అద్భుతమైనటువంటి అధ్యాయంగా ఉంటా ఉంది. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన విషయాలన్నీ కూడా ఈ యొక్క 33వ అధ్యాయంలో మనము చదవగలం. కాబట్టి మరి ఎన్నో విషయాలు ఉన్నాయి కనుక ఈరోజు ఒక వారమే కాదు, ప్రభు నడిపించినంత వరకు మరి ఈ వాక్యం మీద మనము ధ్యానం చేసుకుంటూ మనము వెళ్ళేటువంటి వారంగా ఉంటాం. ప్రతి మంగళవారం కూడా మరి సంఘ వాగ్దానంపై మనము కొంత వాక్య ధ్యానాన్ని ప్రభు నడిపించినంత వరకు మనము కలిగి ఉండేటువంటి వారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ మాట దేవుడు ఎప్పుడు చెబుతున్నాడంటే, దేవుడు ఇర్మియాతో ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో ఈ మాట చెబుతున్నాడు. ఇర్మియాకు ఒక చక్కని పేరుంది. ఆయన ఏం పేరంటే విలాప ప్రవక్త అని అతనికి పేరు. కన్నీటి ప్రవక్త లేక విలాప ప్రవక్త అని ఇర్మియాకు పేరు. కాబట్టి ఆ ఇర్మియాతో దేవుడి మాట చెబుతున్నాడు. ఇర్మియాను గురించినటువంటి ఆ వివరణ దేవుని చిత్తమైతే రాబోయే దినాలు మనం నేర్చుకుంటాం. కానీ ఈ దినమున కొన్ని విషయాలు మనము ఈ వచన భాగంలో నుండి మనం నేర్చుకుంటాం. అట్లు మనము ప్రార్థనలో మరి కొంత పురుకొల్పుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇర్మియా ఎక్కడున్నాడంటే, ఎక్కడున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మనలాగా ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడటం లేదు కదా. మనలాగా మందిరంలో ఉంటే దేవుడు మాట్లాడలేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఇంట్లో ఉంటే దేవుడు మాట్లాడాడు, లేదా మందిరంలో ఉంటేనే దేవుడు మాట్లాడతాడు అనుకుంటాం. లేకపోతే శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అనుకుంటాం. లేదు పిల్లరా, ఎప్పుడు మనం శ్రమలో ఉంటామో, ఎప్పుడు కష్టంలో ఉంటామో దేవుడు ఇంకా మనకు సమీపంగా ఉంటాడు, ఆయన మనకు దగ్గరగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఇర్మియా ఎక్కడున్నాడంటే మొదటి వచనం చదివినప్పుడు అక్కడ రాయబడింది, ఆ మొదటి లైన్లోనే ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడగా. అతడు చెరసాల ప్రాకారంలో ఉన్నాడు, అతడు చెరసాల్లో ఉన్నాడు. ఏమంటే బందీ గృహశాలలో అంటారు. కాబట్టి అతడు బంధించబడినటువంటి వాడై ఉంటున్నాడు, బంధకాల్లో ఉన్నాడు. పిల్లరా, తాను బంధించబడ్డాడు, కానీ దేవుడు మాత్రము అతని అంతరంగములో స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు. అవునా, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. దేవుడిని లోకమైన బంధించింది, కానీ దేవుడు ఆ బంధకాల్లో అతనికి సమీపంగా ఉండి దేవుడు తన యొక్క మెల్లైనటువంటి స్వరాన్ని ఇర్మియాతో మాట్లాడుతుంటున్నాడు. ఎంతో అద్భుతం. ఏమండి, ప్రజలు బంధించవచ్చు, కానీ ప్రజల మాట దేవుడు వినాడు.
అవునా? దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకునే వాడుగా ఉంటాడు. ప్రజలందరూ మనల్ని త్రోసివేయచ్చు, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా త్రోసిపుచ్చేటువంటి వాడు, మనల్ని త్రోసిపుచ్చేవాడు కాదు. ప్రజలు త్రోసివేస్తారు, ప్రజలకు కష్టంగా ఉంటుంది, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ పిల్లరా, దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనలను త్రోసిపుచ్చేటువంటి వాడు కాదు. ఆయన ఎప్పుడూ కూడా మనలను చేర్చుకునేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇర్మియా ఎక్కడున్నాడంటే బందీగృహశాలలో, అనగా తను చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ గమనించినప్పుడు మనం ఎక్కడ ఉన్నామనేది ప్రాముఖ్యం కాదు, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడా లేదని చూసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏమండి, బహుశా మనం మందిరంలో ఉండవచ్చు, దేవుడు మాట్లాడిపోతే ఉపయోగం లేదు కదా. ఏమండి, 1 సమూయేలు 3వ అధ్యాయంలో ఏలి గురించి రాయబడింది. అతను ఎక్కడున్నాడంటే మందిరంలోనే ఉన్నాడు, కానీ దేవుడు మాట్లాడడం అరుదుగా ఉండని రాయబడింది. అతను మందిరంలోనే ఉన్నాడు, కానీ దేవుడు మాట్లాడలేదు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో, లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో యోహాను ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. అయితే యెహోవా వాక్యం అతని దగ్గరికి వెళ్ళని రాయబడింది. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది సమస్య కాదు. ఇక్కడ నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది ప్రాముఖ్యం కాదు. నువ్వు ప్రభువుతో ఉన్నావా, నువ్వు ప్రభువులో ఉన్నావా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలాసార్లు మందిరంలోనే కాదు, బహుశా నువ్వు మందిరంలో ఉండి కూడా బహుశా దేవుని స్వరం వినలేకపోతే అది ఉపయోగం లేదు. ఏమండి, నువ్వు మందిరంలో ఉండి కూడా దేవుని స్వరాన్ని వినలేకపోతే అది ఉపయోగకరమైనది కాదు. నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది కాదు, వినరా, అక్కడ దేవుడు నీకు తోడే ఉన్నాడా. ఏమండి, సౌలు దేశంలో ఉన్నాడు, దావీదు అరణ్యంలో ఉన్నాడు, కానీ సౌలుతో దేవుడు లేడు, దావీదుతో దేవుడు ఉన్నాడు కదా. ఎంత అద్భుతం కదా. ఏమండి, యోసేపు తనది కాని దేశంలో ఉన్నాడు, కానీ అక్కడ యోసేపుకు దేవుడు తోడై ఉండని రాయబడింది. అవునా? తల్లిదండ్రులు విడిచిపెట్టేటువంటి, అందరినీ విడిచిపెట్టేటువంటి అబ్రహాముకు దేవుడు తోడై ఉండని రాయబడింది. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండడం అనేటువంటిది మన యొక్క జీవితానికి ఒక ధన్యకరమైన విషయమని చెప్పవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలంగా మన జీవితంలో ఇక్కడ ఇర్మియా చెరసాల్లో ఉన్నాడు, కానీ దేవుడు అతనితో మాట్లాడదు. అక్కడ బహుశా చెరసాలలో మనుషులెవ్వరు కూడా అతనితో మాట్లాడడానికి అవకాశం లేదు. అక్కడ ఏమంటే చెరసాల్లో ఉంటే మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? అవకాశం లేదు. కానీ ఇక్కడ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. దేవుడిని ఎవడన్నా ఆపగలుగుతాడా? ఏమండి, వాళ్ళ ఇంటి వాళ్ళు వస్తే మీరు రాకూడదని చెప్పి వస్తారు, లేదా స్నేహితులు ఎవరైనా వస్తే మీరు రాకూడదని చెప్పి అనొచ్చు, లేదా ఇంకెవరైనా తోటి విశ్వాసులు లేదా సంబంధికులు ఎవరైనా వస్తే మీరు రాకూడదు ఇక్కడికి అని చెప్తారు. దేవుడిని ఆపేటోడు ఉన్నాడు అక్కడ కదా. అద్భుతం కదండి కదా. దేవుడు చెరసాల్లో ఉన్నాడు, ఒంటరితనంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, కృంగుదలలో ఉన్నాడు. ఏమైనా తప్పు చేశాడా? ఏమి నేరం చేశాడా? లేదే, దేవుని మాట చెప్పినందుకు తీసుకువెళ్ళి చెరసాల్లో వేశారు. నేటి దినాలు కూడా అంతే. నేటి దినాలు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినప్పుడు కూడా, నేను మొన్నటి దినం కూడా అనంతపురం జిల్లాలో, ఏమండి, దేవుని మాట ఏం చెబుతున్నాము? దేవుని మాట ఏం చెబుతున్నాం? మీ మనసు మార్చుకోండి, మీ బ్రతుకు మార్చుకోండి, ఇదిగో యేసు ప్రభు మీకు సహాయం చేస్తాడు. అవునా? మీ వల్ల కాదు. ఏమండి, మీకు జ్వరం వచ్చింది, తగ్గడం లేదు, ఏమండి, ఇప్పుడు ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం తప్ప, ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం తప్ప. ఇప్పుడు లోకానికి అదే పరిస్థితి అయింది. నేటి దినాల్లో కాదు, ఇర్మియా కాలం నుండి కూడా జరిగింది ఇదే. ఏమండి, జరిగింది ఇదే. నేటి దినాల్లో జరుగుతున్నది కూడా అదే. మంచి చెబుతున్నాం, మంచి బోధిస్తున్నాం, ఏమండి, కానీ ప్రజలు దాన్ని వక్రీకరించుకున్నారు. ఇప్పుడు ఇర్మియా ఎందుకు చెరసాల్లో ఉన్నాడు? ఇదిగో రాబోయే కాలం మీరు దేవుని మాట వినలేదు, మీరు దేవుని యొక్క మాట వినని కారణం చేత ఇదిగో దేవుడు మీ మీదికి కల్దీలు రప్పించబోతున్నాడు. కాబట్టి మీరు ఆ కల్దీల మాట వినండి. ఆ కల్దీలు మిమ్మల్ని బబులోను తీసుకువెళ్తారు. మీరు వెళ్ళండి, అక్కడ ఉండండి కొంతకాలం, అక్కడ కొంతకాలం ఉండండి. దేవుడు మిమ్మల్ని మరలా తిరిగి తీసుకొస్తాడు. మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. 29వ అధ్యాయం అంటాడు, మీరు అక్కడ మంచి ఇల్లు కట్టుకొని అక్కడ నివాసం ఉండండి, మీకు కష్టమేం లేదు, మీరు వెళ్ళండి, అక్కడ ఉండండి అని చెప్పంటే, ఆహా, దేవుడు నీతో ఈ మాట చెప్తాడా? పరాయి రాజుకు లోబడి ఉండమని దేవుడు నీకు చెప్తాడా? ఈ దేవుడు నీతో చెప్పలేదు. నువ్వు పదే ఎందుకు ఈ మాట చెబుతున్నావు, ఎందుకు ఈ మాట చెబుతున్నావు అని చెప్పేసి ఇర్మియాను తీసుకువెళ్ళి చెరసాల్లో వేశారు. మనుషులు బంధించవచ్చు, కానీ అక్కడ దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం బంధకాలు ఉండవచ్చు, కానీ
మనం ప్రభువుకు సమీపంగా ఉండాలా. మనం బంధకాల్లో ఉన్నప్పుడు శ్రమలో నేను అతనికి తోడై ఉందని వాక్యం చెలుస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రభు ఎవరు అంటే మన శ్రమలో ఆయన మనకు తోడై ఉండి నడిపించేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇర్మియా చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అవునా? నాకు మొరపెట్టుము, చెరసాల్లో ఉండి కూడా నాకు మొరపెట్టు. నువ్వు చెరసాల్లో ఉన్నప్పుడు నీకు కూడా, అంటే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు అనేది ప్రాముఖ్యం కాదు. ఏది ప్రాముఖ్యమో దేవునికి మొరపెట్టేదే ప్రాముఖ్యం. ఏమండి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు అనేది ప్రాముఖ్యం కాదు. నీ ఉన్న పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టడమే దేవుని సంఘానికి, దేవుని ప్రజలమైన మనకు ఉండవలసినటువంటి గొప్ప బాధ్యత, గొప్ప భారము చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఉన్నాడు. చెరసాల ప్రాకారంలో ఉన్నటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ మొదటి వచ్చిన కనుక 2వ లైన్లో కనుక గమనిస్తే, ఇర్మియా చెరసాలలో ప్రాకారములో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై చెప్పినప్పుడు దేవుడు తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఏమని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడంటే 2వ వచనంలో, మాట ఇచ్చి యెహోవా, స్థిరపరచవలని దాన్ని నిర్మించి యెహోవా నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏం చెప్తున్నాడు? 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. మాట నెరవేర్చు యెహోవా అంటే ప్రభు ఎవరు అంటే మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు. ఆ మాటను నెరవేర్చేదాని కొరకు దాన్ని నిర్మించేటువంటి వాడు, కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాడు. ఆ ఇచ్చిన మాట నెరవేర్చబడుట కొరకై తాను ఏం చేయాలో అన్నీ కూడా నెరవేర్చేటువంటి వాడు. 3వ మాట, యెహోవా అను నామం వహించినటువంటి వాడే. యెహోవా కదా, యెహోవా అనేటువంటి నామము వహించినటువంటి వాడే ఈ మాట చెబుతున్నాడు, నాకు మొరపెట్టండి. అంటే ఇవి 3 మాటలు ఎందుకు చెప్పాడంటే ఒక అథెంటికేషన్ అని చెప్పవచ్చు. అధికారపూర్వకంగా ఏమంటే రుజువు చేయబడుతూ ఉంది. అంతేకాదు, ఇది దేని చెప్పిస్తుంది? అడ్రస్సింగ్ చెప్తున్నా. అడ్రస్సింగ్. అవునా? నువ్వు ఎవరికి మొరపెడుతున్నావో ఆయన ఎవరో చెబుతున్నాడు. నువ్వు మొరపెట్టమని చెబుతున్నాడు. దానికంటే ముందుగా నువ్వు మొరపెట్టేది ఎవరికో చెబుతున్నాడు. యెహోవా, ఐ యామ్ ద లార్డ్. ఏమండి, యెహోవా, నేనే సృష్టికర్తనైనటువంటి దేవుడను. ఏమండి, నేనే దేవుడను కదా. కాబట్టి ప్రియులారా, దేవుడు అక్కడ మోషేతో మాట్లాడుతూ నిర్గమకాండం 3:14 వచనంలో ఏమంటున్నాడు? నేను ఉన్నవాడను, ఐ యామ్ ద లార్డ్ అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను ఎవరికి మొరపెట్టాలో ఆ మొరపెట్టేటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడో చెబుతున్నాడు. ఆయన ఎవరు? మాట నెరవేర్చేటువంటి వాడు, దాన్ని స్థిరపరచవలని దాన్ని నిర్మించేటువంటి వాడు, యెహోవా నామము వహించిన వాడే ఈ మాట చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో అడ్రస్సింగ్ కదా. ఉత్తరం రాస్తున్నాం, అడ్రస్ లేకుండా రాస్తామా? అడ్రస్ లేకుండా రాస్తే ఉత్తరం పోతుందా? ఎక్కడికి పోదు. ఈరోజు నువ్వు మొరపెడుతున్నావు, ఎవరికి మొరపెడుతున్నావు? 3 విషయాలు చెబుతున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, దాన్ని స్థిరపరిచేటువంటి దేవుడు, ఆ మాట నెరవేర్చేదాని కొరకు దాన్ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి దేవుడు. ఆయన ఎవరంటే ద లార్డ్ జెహోవా. ఏమండి, ఆయన ఎవరు? యెహోవా నామం వహించిన వాడే చెబుతున్నాడు, నాకు మొరపెట్టు అని. కాబట్టి పిల్లరా, హీఈస్ అడ్రస్సింగ్, he is having authentication, he is giving authentication to us. ఆయన మనకు అధికారం తెలియపరుస్తున్నాడు. నన్ను అడగండి అని చెప్పి ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఈ ప్రభు. గమనించినప్పుడు రెండవసారి ప్రత్యక్షమై ఆయన ఈ మాట చదువుతున్నాం. రెండవసారి మనం కొంచెం పక్కన పెడితే, మొదటిసారి ఉంది కదా అక్కడ. రెండవసారి అనేటువంటి మాట మనం చదువుతున్నామంటే, మొదటిసారి దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు, అది అయిపోయింది. మరి రెండవసారి మాట్లాడుతున్నాడు. మొదటిసారి ఏమని మాట్లాడినాడో చదువుదాం రండి. ప్రక్కనే ఉంటుంది 32వ అధ్యాయము 26-27 వచనాలు.
అంతటి యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. ఏమండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 26-27 వచనాలు ఏమని చెప్తున్నాడు? మొదటిసారి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, ఐ యామ్ ద లార్డ్ కదా, నేను యెహోవాను, సర్వ శరీరులకు నేను ఎవరిని? నేను దేవుడను. మూడవది ఏమంటున్నాడు? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏమండి, అవునా? నాకు మొరపెట్టు అని చెబుతున్నటువంటి దేవుడు, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెబుతున్నటువంటి దేవుడు, నీవు గ్రహింపలేనటువంటి గూఢమైన సంగతి నేను చెబుతాను అన్నటువంటి దేవుడు, ఆ దేవుడు ఆయన ఎవరో మొదటిసారి ముందే చెప్పాడు ఇర్మియాకు. మొదటిసారి ముందే చెప్పాడు. ఏమని చెబుతున్నాడు ఇక్కడ? నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడు, నేను యెహోవాను అని మాట్లాడుతున్నాడు. సర్వ శరీరులకు దేవుడు అంటున్నాడు. మూడో మాట, నాకు అసాధ్యమైంది ఏది కూడా, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఈరోజు నువ్వు ఎవరికి మొరపెట్టాలనుకుంటున్నావో, ఎవరికి నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఏ దేవుడు నీ నాకు ప్రార్థన చేయని చెబుతున్నాడు, ఆ దేవుడు ఎవరు అంటే, ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సమస్తము చేయగలిగినటువంటి వాడు, ఆయనకు అసాధ్యమైనది అంటూ ఏది కూడా లేదు అన్నటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, అన్నీ సాధ్యమే. హీఈస్ హ్యావింగ్ capable to do all the things. ఆయన అన్నీ చేయగలడు. ఓమ్నిపోటెంట్ అంటారు దాన్ని, అవునా? సర్వశక్తిమంతుడు. కాబట్టి ఆయన ఏమైనా చేస్తాడు, ఆయన ఏదైనా చేస్తాడు. అయితే పిల్లలు మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకు మొరపెట్టడం. కాబట్టి మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఇర్మియాతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నాకు అసాధ్యం ఏది కూడా, నేను ఎవరంటే సమస్త శరీరులకు దేవుడిని నేను. ఏమండి, సమస్త శరీరులందరికీ, అంటే భూమి మీద ప్రాణము శరీరము కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా నేను దేవుణ్ణి. నువ్వు నమ్మినా, నువ్వు నమ్మకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా, నువ్వు చేర్చుకున్నా చేర్చుకోకపోయినా, నేను మాత్రం నీకు దేవుణ్ణే. ఏమండి, ఎంత అద్భుతం కదా. కారణం ఆయన ఎవరంటే, హీఈస్ ద క్రియేటర్, ఆయన సృష్టికర్త. చూడండి ఇక్కడ ఏమంటాడు, 17వ వచనం, 32వ అధ్యాయం 17వ వచనం, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతికి యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేనటువంటి వాడు. ఆయన ఏం చేశారంట? నీ అధిక బలము చేతను, నీ చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. You created the heavens and the earth. అవునా? ఆయన భూమి ఆకాశమును సృష్టించిన వాడు. భూమి కలుగునుగా కంటే కలిగింది, ఆకాశం కలుగునుగా కంటే కలిగింది, సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగా కంటే కలుగుతున్నాయి, పక్షులు కలుగునుగా కంటే కలిగినాయి, చెట్లు కలుగునుగా కంటే చెట్లు కలిగినాయి, జంతువులు కలుగునుగాక, భూచరములు జలచరములు కలుగునుగా కంటే అన్ని కలుగునుగా అనే ఒక్క మాట చేత కలుగును గాక అనే ఆ మాటలు ఉన్న శక్తి ఎంత గొప్పది. లెట్ దేర్ బి ఎ లైట్, ఇంగ్లీష్ అక్క అంటాడు, లెట్ దేర్ బి ఎ లైట్ అంటాడు. అవునా? అక్కడ వెలుగు కలుగును గాక అంటే ఏమైంది? అక్కడ కలుగును గాక అంటే ఏమైంది? అక్కడ కలిగింది అంతే. ఇక్కడ అవునా? అక్కడ ఏమీ లేదు, అంతా శూన్యంగా ఉంది. కానీ అక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయం, లెట్ దేర్ బి ఎ లైట్, లెట్ దేర్ బి ఏ, అక్కడ పక్షులు కలుగునుగాక, తర్వాత జంతువులు కలుగునుగాక, భూచరములు కలుగునుగాక, జలచరములు కలుగునుగాక, కలుగునుగాక 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 అంటే కలుగునుగాక అనేటువంటి ఆ పదము
పలికిన ప్రతిసారి అద్భుతం చూస్తున్నాం. ఏమండి, కలుగునుగాక అనే మాట పలికిన ప్రతిసారి కూడా ఏం చూస్తున్నాం? ఒక అద్భుతాన్ని చూస్తున్నాం. ఒక వండర్ అక్కడ కనబడుతూ ఉంది. అవును, హీఈస్ ద వండర్ వర్కింగ్ గాడ్. ఆయన ఎవరంటే అద్భుతము చేసేటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడు, శూన్యములో సృష్టిని కలిగించిన వాడు. ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా? ఏమండి, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీకు అనేకసార్లు అసాధ్యంగా ఉండవచ్చు, నీకు అనేకసార్లు కష్టంగా ఉండవచ్చు, కానీ నాకు లేదు. అంటే పిల్లరా, ఈరోజు మనము ప్రార్థన చేయవలసిన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన అసాధ్యమైనటువంటిది ఏది కూడా ఎరుగనటువంటి దేవుడు. ఇదే మాటను చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడే. అయితే ఫస్ట్ కొన్ని విషయాలు చూస్తాము రండి. ఆది కాండములో దేవుడు ఇక్కడ అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు రండి. 18వ అధ్యాయం, ఆది కాండం 18వ అధ్యాయం. ఇక్కడ అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. 14వ వచనం. ఆది కాండం 18. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలం నిన్న నిర్ణయ కాలమందు నీ యుద్ధకు తిరిగి వచ్చేది. అప్పుడు శారాకు కుమారుడు ఏమన్నాడు? కలుగును. శారాకు కుమారుడు కలుగును. మీదటికి ఈ కాలానికి నిర్ణయ కాలం నేను వస్తాను. శారాకు ఏమవుతాడు? కుమారుడు కలుగుతాడు. అవునా? కలుగుతాడు. ఆది కాండం 1వ అధ్యాయంలో కలుగునుగాక అన్నది చెప్పినాడు. అదే పదం అబ్రాహాము శారా యొక్క దంపతుల విషయంలో కూడా, వారికి సంతాన విషయంలో కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే కలుగునుగాక, కుమారుడు కలుగుతాడు అన్నాడు. ఏమండి, ఆ ప్రభు ఆ టయానికి 21వ అధ్యాయం చూసేసరికి ఆ టయానికి ఏమైనాడు? కుమారుడు కలిగినాడు. శారా దేహము మృతతుల్యమైనటువంటిది. శారా దేహము మృతతుల్యమైనటువంటిది. అవునా? అయినప్పటికీ నీకు కూడా పిల్లరా దేవుడు అద్భుతం చేస్తున్నాడు. అంటే నిర్జీవమైనటువంటి శూన్యములో సృష్టిని కలగజేసేవాడు, నిర్జీవమైనటువంటి దానిలో కూడా జీవమును కలిగించేవాడు. ఈరోజు నువ్వు మొరపెట్టవలసింది ఎవరికి, లేక నువ్వు మొరపెడుతున్నది ఎవరికి అంటే అసాధ్యము అనేటువంటిది ఎరుగనటువంటి దేవునికి నువ్వు మొరపెడుతున్నావు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే శూన్యములో కలుగునుగా కంటే కలిగినాయి అలాంటి వాడు ఆయన. శూన్యములో కలుగునుగా కంటే కలుగుతూ వచ్చాయి అలాంటి శక్తిమంతుడు ఆయన. అంతేకాదు మృతతుల్యమైనటువంటి దేహములో జీవమును పోసినటువంటి వాడు ఆయన. మృతతుల్యమైనటువంటి దేహములో జీవమును పోసి నరములు ఎముకలు అన్నీ కూడా బలమును తెచ్చి సారా దేహమును ఒక యవ్వన దేహములాగా మార్చి ఆమె ఆ గర్భమును మోయడానికి శక్తినిచ్చి కనడానికి కూడా శక్తినిచ్చినటువంటి వాడు. సామాన్యమా? ఏమండి, యవనస్తులే నానా తిప్పలు పడుతూ ఉంటారు. వద్దు నాయనా ఈ బాధలు మాకు సిజరీన్ కావాలంటారు. అవునా? 10 నిమిషాల్లో కోసి అవతల ఇచ్చారు. అవునా? కానీ పిల్లలు ఆ నొప్పి ఆ బాధ భరించడం అసాధ్యం. అదే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి శారాను, మృతతుల్యమైనటువంటి శారాను, స్త్రీ ధర్మము శారా జీవితంలో నిలిచిపోయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే ఒక అద్భుతం చేశాడు. ఆమె దేహములో ఆగిపోయినటువంటి సైకిల్స్ అన్నిటిని ఏం చేశాడు ఆయన? తిరిగి మరలా రిక్రియేట్ చేశాడు. అవయవ నిర్మాణకుడు ఆయన. ఎవరికి మొరపెడుతున్నామంటే ఆయన మన అవయవములను బాగు చేసేటువంటి దేవుడు. ఆగిపోయినటువంటివి, నిలిచిపోయినటువంటి మన దేహంలో నిలిచిపోయినటువంటి వాటిని కూడా తిరిగి ఆయన రెస్టోర్ చేసేటువంటి వాడు ఆయన. ఇలాంటి శక్తిమంతుడు, ఇలాంటి శక్తిమంతుడు ఆయనకు మనం మొరపెడుతున్నాం. ఏమండి, ఆయనకు అసాధ్యమైనట్టు ఏది కూడా
ఏది కూడా లేదు. సారా దేహం మృతతుల్యం అయిపోయినప్పటికీ కూడా ఏమండి ఆమె నవ్వుతా ఉంది. అవునా? సారా నవ్వనేలా అంటాడు దేవుడు. పై వచనం చదవండి, 13వ వచనం. అంతటా యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అనే సారా నవ్వనేలా కదా. 12వ వచనం ఉంటుంది, నేను బలము ఉడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను, మా ఆయన చూస్తే ముసలోడైనాడు, నేను చూస్తే ఇట్లయిపోయినాను, మాకు పిల్లలు పుడతాడా, నాకు కొడుకు పుడతాడా అంటే దేవుడు చేసేటువంటి కార్యాన్ని బహుశా మనము నమ్మలేకపోయినా దేవుడు తన మహిమ కొరకు మన జీవితంలో చేసేటువంటి వాడు. తన మహిమ కొరకు మన జీవితంలో చేసేటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది కూడా ఎరగనటువంటి వాడు. ఆయనకు అసాధ్యమంటూ ఏది కూడా లేదు. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. యేసు గ్రంథం 37వ అధ్యాయంలో యేసుకేతో దేవుడు చెబుతున్నాడు, నరపుత్రుడా ఈ ఎముకల మధ్యలోకి వెళ్ళు, ఇదిగో నెరములు ఎముకలు అతుకున్నట్లుగా నువ్వు ప్రవచించుము. అతడు ప్రవచించాడు అంతే. ఏమైనా ఒకదాని ఎముక ఒకటి ఏమైందంట, అన్ని అది కేవలం ఎండిపోయిన ఎముకలు అయినప్పటికీ కూడా ఒకదానికొకటి అవి అన్నీ అతుక్కున్నాయి. ఏమండి, నరములు మాంసములు అన్నీ వచ్చేసినాయి. ఇదిగో వాటికి జీవము కలిగినట్లుగా ఇదిగో జీవాత్మ నలుగురు దిక్కుల నుంచి వచ్చి వీరిలో ప్రవచించు అన్నాడు. ప్రవచించగానే జీవాత్మ వారిలోకి వచ్చింది. అవి లేచి నిలబడినాయి, మహాసైన్యంగా నిలబడ్డాయి. ఎండిపోయిన ఎముకలు సైతం సైన్యముగా చేయగలిగినటువంటి వాడు. ఏమండి, ఆ దేవుని మనం మొరపెడుతున్నాం. ఎండిపోయిన ఎముకలను సైతం మహాసైన్యముగా లేపి నిలబెట్ట శక్తిగల దేవునికి మనం మొరపెడుతున్నాం. అవునా? అంటే ఈరోజు మన ప్రార్థన అసాధ్యమైనటువంటి కార్యాలు సైతం సాధ్యపరచాలని ప్రవిష్టు. నువ్వు ప్రార్థన చేస్తే ఇదిగో అసాధ్యమైన కార్యాన్ని నీ విషయంలో నేను సాధ్యపరుస్తానని దేవుడు అభయం ఇస్తున్నాడు. బహుశా నీకు కష్టంగా ఉండవచ్చు, నీ కుటుంబంలో కష్టంగా ఉండవచ్చు, నువ్వు ఇది జరుగుతుందనే ప్రశ్న నీకు ఉండవచ్చు. అయితే నేను చేస్తాను, అయితే నువ్వు మొరపెట్టు కదా. ఏమండి, చాలా విషయాలు ఉన్నాయి. అయితే క్లుప్తంగా ఒక వారం చూస్తాము. ఏమండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. అసాధ్యం, అమాలేకులతో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. వారిని గెలవడం అనేటువంటిది అసాధ్యంగా ఉంది. అయితే మోషే ఏం చేశాడు? కొండ ఎక్కాడు, 2 చేతులు ఆకాశం వైపు ఎత్తాడు. ఒక పక్క అహరోను, ఒక పక్క హూరు, ఈ 2 చేతులు పట్టుకున్నారు. అవునా? ఎందుకు కారణం అంటే మోషే ఒక్కడి చేతులు బరువు ఎక్కుతున్నాయి, చేతులు దించుతున్నాడు. మోషే చేతులు పైకి ఎత్తినప్పుడేమో ఇశ్రాయేలు గెలుస్తున్నారు, మోషే చేతులు కింది దించినప్పటికేమో అమాలేకులు గెలుస్తున్నారు. ఇటైతే పని కాదని చెప్పేసి హూరు అహరోను ఇద్దరు కూడా ఏం చేశారంట, అతని చేతులకు సహాయపడ్డారు, చొచ్చి చేతులు పట్టుకున్నారు. అంటే మోషే ప్రార్థన చేస్తుంటే అదొక చిన్న సంఘం. అవునా? మోషే ప్రార్థన చేస్తుంటే వీళ్ళిద్దరు నిద్రపోలే. అక్కడ యేసుప్రభు ప్రార్థన చేస్తుంటే పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు ఏం చేసినారు? వాళ్ళు నిద్రపోతున్నారు కదా. ఇది నిద్రపోయే సంఘం. ఇప్పుడు మనం కూడా అంతే, మనంతా నిద్రపోయే సంఘం కదా. ఒకరు ప్రార్థన చేస్తుంటే ఏమవుతున్నాం? ఇంకో నిద్రపోతున్నాం. కానీ ఇక్కడ ఆ దినాన హూరు అహరోను ఆ రీతిగా లేరు. మోషే చేతులు పెడుతుంటే పైకెత్తి చేతులు, దేవా వీళ్ళ చేతులోంచి మమ్మల్ని విమోచించని ప్రార్థన చేస్తూ ఉంటే మోషే చేతులు వచ్చి ఆదుకున్నారనగా ప్రార్థనలో ఏకీభవించారు వాళ్ళు. వారి ప్రార్థనలో ఐక్యత వచ్చింది. అవునా? ఎప్పుడైతే వాళ్ళ ప్రార్థనలో ఐక్యత వచ్చిందో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ కింద ఏమని చెబుతుంది? యెహోషువ యుద్ధాన్ని గెలుస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం కదా. అవునా? యెహోషువ యుద్ధం గెలుస్తున్నాడు. కింద ఒక సామాన్యమైన ఒక యవనస్తుడు యెహోషువ. అతడు యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడని బైబిల్ చెప్పడం లేదు.
అతడు యుద్ధ నైపుణ్యత నేర్పగలిగినటువంటి వాడని చెప్పడం లేదు. కానీ సకల విద్యలలో ప్రావీణుడైనటువంటి మోషే దగ్గర పరిచారకుడు మాత్రమే తాను ఉన్నట్టుగా బైబిల్ చెబుతుంది. అయినప్పటికీ నీకు కూడా శత్రువుతో బహుశా మోషే చెప్పింటాడు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తా, నువ్వు ఏమంటే చాలాసార్లు మధువాంకుడు మాధవదే చెప్తా అంటాడు, నువ్వు ఓరనైనా తను నేను ప్రార్థన చేస్తారా అంకుల్, అంత పెద్ద అసెంబ్లీకి పోయి ఏం చెప్తాం, వాక్యం మాత్రం కాదు అంకులంటే, నేను ప్రార్థన చేస్తారా, ఏం వాక్యం నీదా, వాక్యం దేవుంది, నువ్వు పోయి నిలబడిపో, దేవుడు సాయం చేస్తాడు, నువ్వు రా ప్రార్థన చేస్తారా అంటాడు. అవునా పిల్లరా, ఈరోజున దేవుని ప్రజలు మన జీవితంలో మోషే లాగా చేతులు ఎత్తేవారు లేరు. ఒకవేళ మోషేలాగా చేతులు ఎత్తే వాళ్ళు ఉన్నా ఆ చేతులను ఆదుకునేటువంటి వాళ్ళు ఈ రోజున సంఘంలో లేరు. కాబట్టి అమాలేకీలు అనేటువంటి శరీరానుసారుల చేత ఈ రోజున విశ్వాసులము దేవుని బిడ్డలైన మన జీవితాలు ఓడిపోతున్నాయి. ఏమండి, ఆమేనని చెప్పేటువంటి వాళ్ళు లేరు. అవునా, ఆరాధన చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఏమండి, ఒకరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే, ఒకరు విలపిస్తుంటే, అయ్యో ప్రభువా దేశం కొరకు ప్రార్థిస్తున్నా, అయ్యో ఏదో పలానా వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తున్నా, అయ్యో ప్రభువా అని చెప్పి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే ఆమేనని చెప్తూ పక్కనే కన్నీరు గార్చేటువంటి వాళ్ళు ఉన్నారా? సంఘంలో లేరండి. కొన్నిసార్లు అవతలలో కన్నీరు గారుస్తుంటే ఈతలోకి ఈమెకి ఎప్పుడు ఏడిపే, ఈయనకి ఎప్పుడు ఏడ్చే తప్ప దేవుడు వినాడా ప్రార్థన అని ఎటకారంగా మాట్లాడేటువంటి సమాజం నేటి దినాల్లో ఉంది. ఎంత భయంకరం కదా. పూర్వాహారంలో ఏం చేశారు? ఏమండి, వారు సహకారంగా ఉన్నారు. ప్రార్థన చేస్తామా? రండి చేస్తాం, రండి అయ్యా నీ చేతిని పట్టుకుంటా, కానీ నువ్వు మొరపెట్టు, నీ చేతులు బరువెక్కకుండా మేము పట్టుకున్నాంలే కానీ మేమున్నాం అని చెప్పారు. ఆ రోజు యేసుప్రభు ప్రార్థన చేస్తుంటే ఎవరున్నారాడా? ఏమండి, నాడు యేసుప్రభు కాలం నుంచి నేటి వరకు కూడా ఎవరు లేరు. ఒకరు ప్రార్థన చేస్తే ఆన్లైన్ పేరు, ఒకరు ప్రార్థన చేస్తుంటే ఒక పక్క ఏం చేస్తాడు, గుర్రు బరు శబ్దాలు వస్తుంటాయి. అవునా, ఆలోచించి పిల్లగా, నువ్వెవరికి మొరపెడుతున్నావు? ఎవరికి మొరపెడుతున్నావు? ఇదిగో మాట నెరవేర్చి యెహోవా, దాన్ని నెరవేర్చవని నిర్మించేటువంటి యెహోవా నామం కలిగినటువంటి వాడికి మొరపెడుతున్నావు. ఈయన ఎలాంటి వాడు అంటే సర్వ శరీరులకు దేవుడు. ఈయన ఎలాంటి వాడు అంటే అసాధ్యమైనది ఎరగనటువంటి దేవుడు. ఈయన ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. కలుగును కాకంటే సమస్తము కలుగుతూ వచ్చినాయి. అలాంటి దేవునికి మనం మొరపెడుతున్నాం. అలాంటి దేవుడు అంటున్నాడు, నువ్వు మొరపెడితే నేను నీకు చాలా విషయాలు తెలియపరుస్తా. ఏమండి, దేవుడు సంఘంతో చెబుతున్నాడు ఏమని, నువ్వు మొరపెట్టు. సంఘం అంటే నీతో నాతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు మొరపెట్టు. నువ్వు మొరపెడితే నీవు గ్రహింపలేని సంగతిని నీకు చెప్తా, నువ్వు ఊహించని సంగతులను నీకు చెప్తా. అంటే దేవుడు తన మనస్సులో, ఏమండి, ఇప్పుడు అంత చిన్న పిల్లోడు ఉంటాడు, నీ మాట వింటాడు. ఒరే నువ్వు నా మాట వింటున్నావు కానీ నీకు ₹1,00,00,000 కారు ఇస్తారా అని చెప్తే వానికి అర్థమవుతుందా? కారా, నీకు కారు ఇస్తారా అని చెప్పాను అంటే వాడు ఎవరు బొమ్మ కారు అనుకుంటాడు. కాదురా, ₹1,00,00,000 విలువ చేసే కారు నీకు, BMW కారు నీకు ఇస్తారా అని చెప్పంటే మనకు అర్థమవుతుందా? వాడు దిక్కు చూస్తూ అంటాడు. అయినా కానీ ఆ పిల్లోనికి మనం ఏం చేస్తున్నాం? మన మనస్సులో నువ్వు నా మాట వింటున్నావు కాబట్టి నేను నీకు, అది వాని జ్ఞానానికి మించింది, అది వాని శక్తికి మించింది, అది వాని తాహతకు మించింది కాదంటావా? అంత పిల్లోనికి ₹1,00,00,000 కారుతో ఏం పని? చిన్న బొమ్మ కారు కొనిచ్చే ఆడింగా హ్యాపీ. మా డాడీ మంచోడు, మా మమ్మీ మంచిది, లేకపోతే బాబాయో చిన్నమ్మ కొనిచ్చే, మా చిన్నమ్మ కొనుక్కొచ్చింది, మా డాడీ కొనుక్కొచ్చినాడు, మన చిన్నత్త కొనుక్కొచ్చింది, సంకలకు కొడుతూ అంటారు. అంత పిల్లోనికి వాస్తవానికి అది అర్థం కాదు. అర్థమవుతుందా? అది వాస్తవానికి అది అర్థం కాదు. ₹1,00,00,000 BMW కార్ నీకేరా అని చెప్పి అంటే వాడికి అర్థమవుతుందా? అదేదో బొమ్మ కారు అనుకుంటాడు వాడు, అవునా? కానీ పిల్లరా, ఆ పిల్లవానికి మనం చెప్పిన మాట ఏ రీతిగా అర్థం కాలేదో మనకు కూడా దేవుని సంగతి అర్థం కావు. కానీ వాటిని మనకు బోధించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు? మనం మొరపెట్టినప్పుడు. కాబట్టి ఈ సంవత్సరం సంఘానికి ఇచ్చిన భారం ఏంటంటే ప్రేయర్. ప్రార్థన. ఎక్కడ ఎక్కువ ప్రార్థన కలిగి
మోషే చేతులు ఎత్తుతున్నప్పుడు అహరోను హూరులాగా వచ్చి మేము కూడా వస్తా, మాకు పనులు ఉన్నాయంటే కుదరదు. అక్కడ ఎవరేం చేయలేరు. నువ్వు మొరపెడతావా, నేను నీకు తెలియజేస్తాను. నువ్వు మొరపెట్టకపోతే నేనేం చేయలేను. అవునా? మోషే చేతులు బరువెక్కి కిందికి దించినాడు, ఏమైంది? ఓడిపోయినారు అంతే. చేతులు పైకి ఎత్తే అయ్యా నేను కూడా వస్తున్నా అని చెప్పి చేతులు ఆదుకుంటే గెలిచినారు. నాటి విజయం కేవలం మోషే విజయం కాదు, నాటి విజయం హూరు అహరోనుల విజయం మాత్రమే కాదు, నాటి విజయం యెహోషువ విజయం మాత్రమే కాదు, నాటి విజయం ఇశ్రాయేలు అందరి విజయం. కింద ఒకరు పోరాడుతుంటే కొందరు ఏం చేస్తున్నారు? ప్రార్థనలో పోరాడుతున్నారు. వాళ్ళు కింద శత్రువుతో పోరాడుతుంటే వీరు కనబడని శత్రువుతో పోరాడుతున్నారు. వీరు కనబడే శత్రువుతో పోరాడుతుంటే వీరు కనబడని శత్రువుతో పోరాడుతున్నారు. ఇద్దరి పోరాటం ఒకటే, కానీ ఒకరు కనబడే వ్యక్తులతో, ఒకరు కనబడే వ్యక్తులతో. కాబట్టి పిల్లలు రాత్రికాల సమయంలో ప్రభు సంధికి చేరవచ్చినట్టు నేను కూడా ప్రభు అంటున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. నీవు గ్రహింపలేనటువంటి గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తా. నేను చెప్తా నీకు. నీకు అర్థం కాదు, అయినా నేను చెప్తా, అర్థమయ్యేటట్టుగా నేను చెప్తా. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి? మొరపెట్టు. ఎవరికి మొరపెట్టాలా? అడ్రస్సింగ్ ఇచ్చాడు. ఆయన ఎవరో చెప్తున్నాడు, ఆయన ఎలాంటి వాడో చెబుతున్నాడు, ఆయన ఏం చేయగలడో చెబుతున్నాడు. ఆయనకు అంటున్నాడు, నాకు అసాధ్యం ఏది కూడా, నేను సర్వ శరీరులకు దేవుడును. సంఖ్యాకాండ 16:25 అంటాడు, నేను సకల శరీర ఆత్మలకు దేవుడిని అంటాడు. భూమి అందుండు సకల శరీర ఆత్మలకు దేవుడిని అంటాడు. శరీరమునకు ఆత్మకు దేవుడు ఆయన. కాబట్టి ఆ దేవునికి మనం మొరపెడితే ఆయన ఎవరంట? ఐ యామ్ ద లార్డ్, నేను ఉన్నవాడను అని చెప్తాడు మోషేతో. నిర్గమకాండ 3:14 నేను ఉన్నవాడను. ఐ యామ్ ద లార్డ్, ఐ యామ్ ద లార్డ్. ఐ యామ్ అనే మాట ఎట్లుంది? ఐ యామ్ అనే మాట ఎట్లుంటుంది? నేను అనే మాట ఎట్లుంటుంది కదా? అందరు చెప్పలేం కదా నేను అని అందరు చెప్తారా? అందరం చెప్పలేము, అందరి వల్ల కాదు. కానీ ఆయన చెప్తున్నాడు నేను. అంటే ఆయనకు ఎంత పవర్ ఉంటే ఆ మాట చెబుతాడు. అవునా? కాబట్టి ఆ సర్వశక్తిగా దేవునికి మనం మొరపెడితే దేవుడు మన ప్రార్థన వింటాడు, ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు. కాబట్టి ఈరోజుకి కొన్ని విషయాలు చూస్తాను. దేవుని చిత్తమైతే ప్రభు నడిపించినంత వరకు చాలా విషయాలు ఉన్నాయి. 32, 33 అధ్యాయాల్లో చాలా విషయాలు దాగి ఉన్నాయి. వాటి విషయాల్లో ఒక్కొక్కటిగా మరి క్రమం తప్పకుండా మనం నేర్చుకుంటాం. ప్రభు ఆ రీతిగా మనల్ని ప్రార్థనలు నడిపించుగా. రండి మోకరించండి, ప్రార్థన చేస్తాం. మా ప్రేంగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. సంఘముగా ఏకీవించి మేము ఏ రీతిగా ప్రార్థించాలో మీరు మాకు జ్ఞాపకం చేశారు. నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మీరు ఎవరో మాకు తెలియపరిచారు, మేము ఎవరికి ప్రార్థన చేయాలో తెలియపరిచారు. మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్తైన దేవుడు, అసాధ్యమైనది నాకు కలదా అంటున్నారు. అవును ప్రభువా, మీ దగ్గరికి కాలం నిర్ణయకాలం వచ్చిన సారా కుమారుని కలుగునని చెప్పినారు. అద్భుతం చేశారు నాయన పరలోకపు తండ్రి. అలాంటి అద్భుతమైన కార్యాల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. కానీ ప్రభువా, నాలో ప్రార్థన లేదు కాబట్టే ప్రభువా, అన్నాడు మోషే ప్రార్థన చేస్తుంటే హూరు అహరోనులో సహకారులుగా నిలబడినట్లుగా ఈ రోజున ప్రభువా మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, ప్రార్థించే వారికి సహకారులంగా ఉండలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు మేము పొందలేకపోతున్నామని ఒప్పుకుంటున్నాం. క్షమించండి ప్రభువా. నాయన, మాలో ఐక్యత తీసుకురండి, మాలో ఏక హృదయం తీసుకురండి, ఏక ఆత్మ దయచేయవలసిన కోరుతుంటున్నాం. పరలోకపు తండ్రి, అట్లు మేము ఏక హృదయంతో ఏక ఆత్మతో నిన్ను సేవించినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి తండ్రి మమ్మల్ని మీరు బలపరచవలసిందే కోరుతున్నాం. అలాంటి ప్రార్థన భారముతో మమ్మల్ని నింపండి. మాకు అర్థము కాని సంగతులను మీరు మాకు బోధించాలని మీరెంతో ఆశతో ఉన్నారు. కనుక ప్రభువా, మీరు బోధించే సంగతుల కొరకు మేము ఎదురు చూస్తూ నీ కొరకు జీవించగలిగేటువంటి కృప మాకు అనుగ్రహింపచేసి తండ్రి సహాయం చేయము ప్రభువా. ఇంకా ఈ వాక్య ధ్యానము, ఇక వాగ్దానం ద్వారా మేము అనేక విషయాలు తెలుసుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచు. ప్రార్థనలో కొనసాగే సమధిని దీవించిన ఆయన ప్రభువా, లైవ్లో కూడా ఎవరైతే ఏకీవించారో వారి జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచండి. వారు దేని కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా, మీరే వారి విషయంలో ప్రభువా సాధ్యపరచి మీరే మహిమ పొందవలసిందిగా కోరుతూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.